ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని సన్నిధిలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి దేవా 7 మాటల్లో ఏ మాట చెప్పాలని నేను దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు 4వ మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నత శక్తిగల దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. అయ్యా, మీ సన్నిధిలో ప్రభువా నిలవబడి ఏమాత్రం అర్హత లేని నన్ను ప్రభువా నిలవబెట్టుకొని ప్రభువా 4వ మాటను వివరించడానికి మీరు చూపినట్టు కృపకై వందనాలు. వివరించిన ఉండగా దేవా, నా ఆత్మను మరుగుపరచండి ప్రభువా. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆత్మదేవా, సహాయం చేయండి. మీరే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోగలరని యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 4వ మాట మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయము 46వ వచనంలో కనిపిస్తుంది. 27వ అధ్యాయం 46వ వచనంలో కనిపిస్తుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినప్పుడు, అంటే మనం జనరల్గా యేసుక్రీస్తు వారిని స్తుతించేటప్పుడు కూడా త్రియేక దేవ అని స్తుతిస్తాం కదా తండ్రి. అంటే త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినప్పుడు ఆత్మదేవుని సహాయంతో ఆయన ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పరిశుద్ధాత్మని సహాయంతో వాటిని అధిగమిస్తూ ప్రార్థనలో విజయం పొందుతూ ముందుకు కొనసాగారు తండ్రి యొక్క సహాయంతోని. సిలువలో ఆ 3 గంటల సమయంలో ఏమైంది అంటే దేవుని సిలువ వేసిన తర్వాత ప్రపంచంలో ఉన్న మానవాళి పాపం అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. పాప భారాన్ని ఆయన సిలువ మీద మోసాడు. తండ్రి గురించి మనకు తెలుసు, ఎక్కడైతే పరిశుద్ధత ఉండదో తండ్రి అక్కడ ఉండలేడు. ఎందుకంటే తండ్రికి పరిశుద్ధత అంటే ఇష్టం. మనకు ఉంటుంది కదా, మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే కుమారుడు సిలువపై వేలాడే ఆ సమయంలో సమస్త మానవాళి పాపం అంతా కూడా యేసుక్రీస్తు వారి మోపబడి ఆ సమయంలో పరిశుద్ధతకు ఆ 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు దూరం అయ్యారు. ఆ దూరమైన ఆ తరుణంలో తండ్రి కుమారుని చేతిని విడిచాడనమాట. ఆ ఎడబాటుని, అంటే తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు ఆయనకు తోడుగాని నడిపించిన ఆ రీతిని కుమారుడు తట్టుకోలేక బిగ్గరగా అరుస్తున్నాడు, తండ్రి ఎందుకు నా చేయి విడిచావు అని చెప్పేసి. కుమారుడికి తెలీదా పరిశుద్ధతతో ఉంటేనే దేవుడు నాతో ఉంటాడని? అయినా కూడా తండ్రి యొక్క మాటను శిరసావహించి, ఆయనకు తెలుసు సిలువపై నేను వేలాడతాను, పాపం నా మీద మోపబడుతుంది, తండ్రి నా చేయి విడుస్తాడు, పరిశుద్ధతకు నేను దూరం అవుతాను అని తెలిసినప్పటికీ కూడా కేవలం మనుషులమైన నరమాత్రులమైన మన కోసము ఆయన పాపాన్ని భరించి మనం ఉండాల్సిన ఆ సిలువ పైన ఆయన సిలువపై మన పాప భారాన్ని మోసి తండ్రి చేయి విడిచిపెట్టేంత స్థితికి వచ్చాడనమాట. మనకి ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు ఎందుకు చేయి విడిచి ఉంటాడు, ఎందుకు ఆ టైంలో అనంటే, ఒకవేళ మన జీవితాలలో కూడా మనం ఒకటి ఆలోచించాలి. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి చేతినే తండ్రి విడిచాడు అంటే మనం ఈరోజు ఇంత పాపంలో బతుకుతున్నాం. మన చేయి దేవుడు విడవడా? ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుడు చేయి విడిచిపెడితే మేము జీవించగలము అని ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా? ఇక్కడ దేవుడు ఒకవేళ చేయి విడిచిపెట్టి ఉంటే ఇక్కడి వరకు మేము వచ్చేవారము అని ఎవరైనా ఆలోచించగలరా? కనీసం ఊహకు కూడా మనకు అందుకోలేము కదా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మనకి 45వ వచనంలో చూస్తే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మెనంట. చీకటి అంటే మనం దేనికి సాదృశ్యంగా చూస్తామండి? పాపానికి. కానీ ఇప్పుడు మనం ఉన్న దాంట్లో మాట్లాడుకోవాలంటే లోక సంబంధమైన ప్రతి ఒక్క కార్యం కూడా చీకటితో సమానమే కదా. మనం ఆలోచించుకోవాలి, మన జీవితం కూడా యేసుక్రీస్తు వారి సిలువపైన ఆ 3 గంటలు చీకటి కమ్మింది అంటే ఆ 3 గంటల సమయంలో మన పాప భారం అంతా కూడా ఆయన మీద మోపబడింది. అదే మన జీవితంలో ఇప్పుడు చీకటితో నిండుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన జీవితంలో పాపంతో నిండిన ఆ పరిస్థితులు కానీ, శోధనలు కానీ, మనం ఇంకొకటి కూడా ఆలోచించుకోవాలి. మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మనం విశ్వాసంలో బలపడడానికి శోధనలు వస్తాయి, మనం విశ్వాసంలో వెనకబడ్డప్పుడు కూడా
శోధనలు వస్తాయి. ఈ రెండింటి వ్యత్యాసాన్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలం. అది తెలుసుకొని ముందుకు కొనసాగాలి. అప్పుడు దేవుడి ఆత్మ ద్వారా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడా, దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడా, ఆ విషయానికి నీ అంతరాత్మకి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోగలిగితే దేవునిలో నువ్వు ఉన్నావని మనం స్థిరంగా నమ్మగలగచ్చు. ఒకవేళ దేవుడు గనక నీ చేతిని విడిచిపెట్టే పరిస్థితుల్లో నీవు ఉంటే గనక ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎందుకైతే ఒకసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23 వచనం మనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువపై మరణించారు మన వల్ల అంటే ఆయనకు మన వల్ల ఆయన మరణించాల్సిన అవసరం ఆయనకు లేదు వాస్తవానికి. కానీ ఆయన ఎందుకు మరణించాడు అంటే మన పాప భారాన్ని మోసి, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు వారు తండ్రిలో ఎలాగున్నారో, తండ్రిలో యేసుక్రీస్తు వారు ఎలాగున్నారో అలాగే మనం కూడా తండ్రి కుమారునిలో ఉండాలన్న కోరికనే కాదంట. ఏమంటున్నాడు? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, యేసుక్రీస్తు యందు ఎవరైతే ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచుతారంటే సంఘము, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన సంఘం అంతయు కూడా ఏకమై ఉండి ప్రార్థించాలంట. అందుకోసము అంటే మనం అందరం కూడా ఒక కుటుంబంగా కూడి ప్రార్థించాలన్న ఆ ఆలోచనతోటి యేసుక్రీస్తు వారు మన పాప భారాన్ని మోసారంట. దేవుడు మన చేయి విడుస్తాడు అంటే ఏ సమయంలో మన చేయి విడుస్తాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం ఒకసారి చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. దేవుని చేతిలో నుంచి మనం బయటికి మన చేయి విడిచిపెట్టద్దు అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నారు దేవుడు? నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు అంటే ఎవరు? మనమే కదా, దేవుని సంఘాన్నే కదా వాక్యంలో గొర్రెలతో పోలుస్తారు. ఆయన గొర్రెలు అంటే ఆయన స్వరాన్ని వింటామంట. ఒకవేళ ఆయన సరే గొర్రెలు అంటే ఆయన సంఘము, ఆయన మాటను వినును, ఆయన మాటని వినే వారినే ఆయన ఎరుగుతాడంట. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మనం వాళ్ళ మాటను వింటాము, విన్నప్పుడు వారికి ఎంతో ఆనందం కలుగుతుంది, వాళ్ళు కూడా మనం ఏం అడిగితే అది ఇస్తారు. ఒకవేళ మనం వారి మాటలు వినప్పుడు వాళ్ళు ఏదైనా మనస్ఫూర్తిగా చేయగలుగుతారా మన కోసం? ఏదో అడిగారు కదా అని ఏదో మాట వరుసకి అట్లా చేస్తారు. దేవుని విషయం మన ఈ లోకపు తల్లిదండ్రులు అలా ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకెంత ధ్యాస కలిగి మన మీద ఉంటారు. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరము విని ఆయనను వెంబడించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఆయన మన చేయి విడిచిపెట్టొద్దు, మనం ఈ లోకంలో నశించిపోవద్దు అంటే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఆయన మాటను వినాలి, ఆయన స్వరాన్ని విని ఆయన స్వరాన్ని గుర్తెరిగి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఎరుగుతారు. ఆయన మనల్ని ఎరిగినప్పుడు మనకేమిస్తారంట? నిత్య జీవమునిచ్చును కనుక మనం ఎన్నడూ కూడా నశింపను. ఒకవేళ మన జీవితంలో కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. చీకటి కమ్మిన పరిస్థితులలో మనం ఒకవేళ ఉంటే అంటే దేవుడు మన చేయి విడిచిపెట్టే పరిస్థితులలో ఉంటే, ఆయన మన చేయి విడిచిపెడితే మనం బ్రతకలేమండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన చేయి విడవద్దు అంటే ముందుగా నువ్వే దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవా నా చేయి విడిచిపెట్టకు అని. ఆయన ఏమంటాడు? నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను అంటాడు కదా. నీవు ఒక్క మాట ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించు, నువ్వు నా చేయి విడిచిపెట్టాలని నేను అనుకోవట్లేదు, నేను బ్రతకలేను ప్రభువా నువ్వు నా చేయి విడిచిపెట్టి అని ఒక్కసారి దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థించు. నువ్వు చేయి పట్టుకుంటే దేవుడు నువ్వు వదిలేస్తావేమో, కానీ ఆయన నీ చేయి పట్టుకుంటే ఆయన నీ చేయి వదలడు. ఆయన సన్నిధిలో చేరు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రయత్నించు చాలు. దేవా నేను ఇందులో ఉన్నాను, నేను ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, ఆత్మదేవ సహాయం చేయి. ప్రార్థనలో నువ్వు గోజాడు దేవుని సన్నిధిలో. ఆ రోజు యాకోబు అలాగే ప్రార్థించాడు కదా, దేవుని కాళ్ళు పట్టుకొని వదలలేదు కదా. అదే రీతిగా ప్రార్థించాలి మనం కూడా. ప్రార్థనలో ఎదుగుతూ ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తే సఫలపరిచే దేవుడు అంట ఆయన. కాబట్టి మనం ప్రయత్నించి చూపిస్తే ఆయన ఖచ్చితంగా మన చేయి
విడిచిపెట్టడు. కాబట్టి మన దేవుని సన్నిధిలో మనం గమనించుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా ఆయన మన చేయి పట్టుకొని ఎలాగూ నడిపిస్తాడో అలాగూ నడిచినప్పుడే మనకి నిత్య జీవం కలుగుతుంది. మనం లోకంలో నశించకుండా ఎత్తబడే గుంపులో మన సంఘం కూడా ఉండగలుగుతుంది. కాబట్టి అందరూ ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థించి తీర్మానం తీసుకోగలరని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.